నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. రాజమండ్రి ధోబీఘాట్లో తనిఖీలు. 18 ఇసుక బోట్లను సీజ్ చేసిన అధికారులు. ఘనంగా సోనియా పుట్టినరోజు వేడుకలు. ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీకి ట్రాక్టర్పై వచ్చిన ఎమ్మెల్యే శంకర్. అనుమతి నిరాకరించిన పోలీసులు. మసాజ్ సెంటర్కు వెళ్లిన ఓ యువతిని నిర్వాహకుడు అసభ్యకరంగా మాట్లాడాడు. కాలు నొప్పి ఉందని వెళ్లిన బాధితురాలు రసూల్పురాలోని ఫ్రాక్చర్ మసాజ్ సెంటర్కు వెళ్ళింది. నిర్వాహకుడు సయ్యద్ 850 రూపాయలు అవుతుందని డిమాండ్ చేశాడు. వెంటనే కావాలని దుర్భాషలాడాడు. దీంతో సదరు మహిళ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. नहीं बराबर नहीं है, लेडीज है तू जेंट्स है, साथ चली जा। आने के बाद में 3 दिन हुआ बोलता मैं बोला अम्मा 3 दिन हुआ जब भी आ जाना था ना, इतवार के दिन आए कहीं क्या बात है क्यों मैं बोला बोले तो जो है दर्द बहुत ज़्यादा है, पट्टी करे तो ज़्यादा पैसे होते, वो तो नहीं है, वो तो 200 वो तो ठीक है कर देंगे बोला करके हैंडपैंट लगा दिया है। मैं मुसलमान हूँ, मैं कुरान उठा के भी सर पे रख के बोलता हूँ हैंडपैंट लगा दिया, नहीं लगाए नहीं लगाए। तो मैं लगाने के बाद में बोला अरे मैं नींद में सो रहा है, संडे के दिन हाफ डे आए तो आप जो है मेरे को पैसे 100 रुपीज़ कंसल्टिंग तो देना ना बोला, हमारे को भी बीवी है, बच्चे है, हमारे को भी पेट है, तो हम क्या बोल रहे हैं। तो उसके बाद में जो है हमारे भाई को मैं बोला अरे फालतू में उठा दिया, कह रहे नींद में सो रहा था मैं, तबियत मेरा पहले थके हुआ हूँ, मैं बाहर जाता गंगा शरीफ को गया था रात में, थके हुआ हूँ मैं बोलते मैं बोला। तो मैं इन्हों क्या समझे गलती से मैं इनको फालतू बोला हूँ, समझे फालतू मीन्स भी गाली नहीं है, फालतू मीन्स वेस्ट में कहीं को उठाया बोलते मैं बोला। बोले तो चप्पल लेके मारते बोलते बोल रहे डॉक्टर चप्पल लेके मार कौन हाथ पकड़ के जो है बोल रहे हैं कैमरे हैं मेरे पास, मैं दिखाता हूँ बात देखो मरिंगा रहे वही बोल के बीच में आके बोल रहे हैं। अब यहाँ तो झूठ कौन बोल रहा है कि अल्लाह देखने वाला है, उसको जबरदस्ती बैठा है। कौन जबरदस्ती कोई भी नहीं बैठा है, पैसे देके जाओ बोलते बोले, औरत को हाथ नहीं लगा। తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. వీటిని సోమవారం మైన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ధోబీఘాట్ వద్ద 8, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బోట్లను జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పరిశీలించారు. బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న 18 బోట్లను కొవ్వూరు రాజమహేంద్రవరానికి తరలించారు. గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత 2 ఏవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదుల 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొలి రోజు సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో ఉన్న టీ-షర్ట్లు వేసుకుని రావడంతో అసెంబ్లీ అధికారులు అభ్యంతరం చెప్పారు. టీ-షర్ట్స్ తీసి వస్తేనే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో సిబ్బందితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీలోనికి అనుమతించకపోవడంతో గేటు దగ్గర బైఠాయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటారు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నారు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డికి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు సోనియా జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క జ్యోతిబా పూలే ప్రజాభవన్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క సోనియా గాంధీ చిత్రపటం చేతబట్టి జై సోనియమ్మ అనే నినాదాలు చేశారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అని సీతక్క అన్నారు. పార్టీకి నష్టం జరిగిన 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈరోజు ప్రజాప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ, అదే విధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్, అదే విధంగా మరి రైతన్నల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెళ్తుర్ను మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతూ ఉంది. 1 ఇయర్ అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియమ్మ. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ట్రాక్టర్పై వచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుమతిని నిరాకరించారు. దగ్గర నుంచి ఎందుకన్నా తిరుమల శ్రీవారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు, రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం.
ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది ఒక చరిత్ర. తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉంది. అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్వామివారి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యలపై గళమెత్తారు. నెల వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం కార్యదర్శి బూరా సుబ్రహ్మణ్యం అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీతాలు పడని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల 2 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటిగా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 10వ తారీఖు దగ్గరకు వచ్చింది. అక్టోబర్ జీతం కానీ నవంబర్ జీతం కానీ ఈ రోజు వరకు పడని పరిస్థితి. పర్మనెంట్ కార్మికులది కానీ లేదా ఆఫీసుల్లో పనిచేస్తున్న గుమస్తాలు కానీ ఆప్పాస్ ద్వారా కానీ లేదా 010 బడ్జెట్ ద్వారా 1వ తారీఖే వారి వేతనాలు పడుతున్నాయి. కానీ ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఎండనక వాననక దుమ్ము ధూళిలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు మాత్రం 10వ తారీఖు అయినా 2 నెలల వేతనాలు పడని పరిస్థితి. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వేతనాలు పడని పరిస్థితి. అదే సందర్భంలో అధికారులు సిఎఫ్ఎంఎస్ యొక్క టెక్నికల్ ప్రాబ్లం అంటూ ఈరోజు జీతాలు పడవని చెప్తున్నారు. కానీ పర్మనెంట్ కార్మికులకు సంబంధించి కానీ లేదా అధికారులకు గారికి సంబంధించి కానీ వారికి లేదా సిఎఫ్ఎంఎస్ ప్రాబ్లం అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీరికి పనిముట్లు ఇవ్వని పరిస్థితి. అనేక సమస్యలు ఉన్నాయి కానీ పట్టించుకోని పరిస్థితి. సంవత్సరం కొబ్బరి నూనె సబ్బులు కార్మికులకు ఇవ్వాలి, వాటిని కూడా ఇవ్వని పరిస్థితి. కనీసం వేతనాలు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు నెల ఈఎంఐలు కానీ లేదా డ్వాక్రా కట్టాల్సిన కిస్తీలు కానీ లేదా కనీసం టీ తాగాలంటే 2 నెలల వేతనాలు లేవు. ఈరోజు అప్పులు పుట్టే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు 2 నెలల నుంచి జీతాలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారండి. మామూలు రాష్ట్రం మొత్తం మీద కాదు, ఈ ఇబ్బంది అనేది బందరు టౌన్ ఒక్కటే దాంట్లోనే ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అనేది కాదు. కష్టపడిన వాళ్ళు మాకు 1వ తారీఖు జీతాలు రావాలి. కరెంటు బిల్లులు కట్టక ఫీజులు లాక్కెళ్ళిపోయారు. ఇంట్లో నానా ఇబ్బంది, పిల్లలతో జ్వరమే కానీ జబ్బే రాని ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలంటే మీరు కడితేనేగా మేము ఇస్తాము, మీరు కట్టపోతే ఎలాగా అన్న పరిస్థితి అయిపోయింది. జబ్బు పిల్లలు కూడా ఇళ్లలో పెట్టుకొని అలా ఉంటున్నారు. ఈ ఇబ్బంది మా అధికారులు గమనించి వెంటనే జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్పీకర్ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను స్వాగతిస్తున్నాను, హర్షిస్తున్నాను. డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. మరి మీలో చాలామందికి గుర్తుందో లేదో, ఆనాడు చిదంబరం గారు రాత్రి 11 గంటలకి స్టేట్మెంట్ ఇచ్చి చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ అని ఆ రాత్రి చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాత యావత్ తెలంగాణలో
దేవర్ సెలబ్రేషన్స్ త్రూఅవుట్ ద నైట్. మరి ఆ ప్రకటనకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, ఈ రోజు నుంచి ప్రతి డిసెంబర్ 9వ తారీఖు ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఇదెంతో అభినందనీయం. మరి నా సహచర మంత్రివర్యులు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకొని ప్రతి 9th డిసెంబర్కి ఈ ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్ర, అదేవిధంగా ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డదో ప్రతిసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నట్టుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. స్పీకర్ సార్, మీ ద్వారా సభకి, తెలంగాణ ప్రజలకి నేను 2-3 అంశాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా వారి హయాంలో యూపీఏ చైర్పర్సన్గా కొన్ని చారిత్రాత్మక హిస్టారిక్ లెజిస్లేషన్స్ పాస్ అయినాయి. ఎన్ఆర్ఈజీ కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క సలహా మేరకు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం చట్టాలు చేసిన విషయం ఒక్కసారి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ విషయంలో కూడా నేను కొంత సంతృప్తిగా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంత మినిస్క్యూల్ పర్సంటేజ్ అయినా నాది కూడా కొంత కీలక, క్రియాశీలక పాత్ర ఉండడం అది నాకు జీవితాంతం సంతోషం చెప్పి నేను మనవి చేస్తున్నాను. 9 డిసెంబర్న చిదంబరం గారు ప్రకటన తర్వాత ఆన్ January 5th, 2010 దెన్ యూనియన్ హోమ్ మినిస్టర్ చిదంబరం గారు తెలంగాణలో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ద వే ఫార్వర్డ్ మీరు సజెస్ట్ చేయమని చెప్పి మా అందరినీ అడగడం జరిగింది. ఆ యొక్క కీలక సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా మేము తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయాలి, ఎందుకు అనివార్యం అని చాలా స్పష్టంగా, చాలా అగ్రెసివ్గా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ఈ వే ఫార్వర్డ్ ఫైనలైజ్ చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్రీకృష్ణ కమిషన్ కూడా మరి నేను, నా వెంబడి ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్ అందరం కూడా పెద్ద ఎత్తున కొన్ని 100 పేజీల రిప్రజెంటేషన్ తయారు చేసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలో మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ అంటే మొదటి ఆల్ పార్టీ మీటింగ్ చిదంబరం గారు హోల్డ్ చేసింది 5th January 2010. సెకండ్ ఆల్ పార్టీ మీటింగ్ తెలంగాణ క్రియేషన్ కోసం ఏర్పాటు చేసింది 6 January 2011కి. మరి దాంట్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో 5వ ఆప్షన్ ఇచ్చారో అంటే సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, హైదరాబాద్ నగరం తెలంగాణకి క్యాపిటల్గా ఉండాలని చెప్పి ఏదైతే 5వ ఆప్షన్ ఇచ్చారో అది మేము గట్టిగా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై, ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై అనేక ఒత్తిడి వచ్చినా మరి రాజకీయంగా కొద్దిగా ఇబ్బంది పడ్డా ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే వారి తత్వం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 2004లో కరీంనగర్లో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మరి 2014 అది ఫుల్ఫిల్ అయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా జూలై 30 తారీఖున 2013కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం, ఆ తర్వాత ఫిబ్రవరి 2014లో
ఈ చట్టం లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయడం, మరి ఆనాటి కాంగ్రెస్ ఎంపీస్ది అందరిది చాలా కీలక పాత్ర ఉంది. ఫిబ్రవరి 20 తారీఖున 2014లో రాజ్యసభలో చట్టం పాస్ అయి మరి ఆ తర్వాత భారత రాష్ట్రపతి దీన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమైనదో ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తిగా నేను మరో విషయం ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నా. హైదరాబాద్ నగరం నుంచి వచ్చే రెవెన్యూ. ఇక ఏవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.